'డెమాన్ పవన్' ఒక కెప్టెన్సీ టాస్క్‌లో సంచలక్ అన్‌ఫెయిర్ డెసిషన్ తీసుకుందని తెలుసుకొని, హోస్ట్ ముందే నాకు ఈ కెప్టెన్సీ వద్దని చెప్పి, తర్వాత మళ్ళీ ఇంకో కెప్టెన్సీ టాస్క్ పెడితే దాంట్లో కూడా ఆడి గెలుస్తానని చెప్పి, ఆ కెప్టెన్సీ టాస్క్‌లో గెలిచి ప్రూవ్ చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఆ తర్వాత అంతేకాకుండా నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ అయ్యి 2 టైమ్స్ కెప్టెన్సీ టాస్క్ కంటిన్యూయస్‌గా బ్యాక్ టు బ్యాక్ గెలవటం అనేది బిగ్ బాస్ హిస్టరీలోనే నాకు తెలిసి ఇంతవరకు ఎవరు అయినట్లేదు. దాని తర్వాత బెడ్ టాస్క్ మనం గమనిస్తే 5 మెంబర్స్ అతన్ని పుష్ చేస్తుంటే తను యూ టర్న్ తీసుకొని కంప్లీట్‌గా రివర్స్ తీసుకొని భరణిని కిందగా పడేయటం అనేది చాలా గ్రేట్ అదసలు యాక్చువల్‌గా చెప్పాలంటే. బట్ అక్కడ సంచాలక్ కంప్లీట్ అన్‌ఫెయిర్ డెసిషన్ తీసుకోవటం వల్ల అతనికి చాలా మైనస్ అయింది. బట్ ఇక్కడ కూడా మనకేందంటే చాలా అప్రిషియేషన్ రావాలి. యాక్చువల్‌గా ఇది బిగ్గెస్ట్ హైలైట్ మూమెంట్. 'డెమాన్ పవన్‌కి' కాకుండా ఆ ప్లేస్‌లో ఎవరున్నా సరే 'బిగ్ బాస్' చరిత్రలో ఇది చాలా హైలైట్ మూమెంట్ అవ్వాలి. బట్ అప్రిషియేషన్ అనేది తక్కువొచ్చిందనే చెప్పాలి. అంతే కాకుండా తర్వాత మళ్ళీ 2 స్టాండ్ టాస్క్‌లు జరిగినాయి. 2 శాండ్ టాస్క్‌లో గూడా అతను విన్నర్ అవ్వటం జరిగింది. శాండ్ టాస్క్ అందరికన్నా ఎక్కువ సేపు హోల్డ్ చేయటం వల్ల కంప్లీట్‌గా అతను 2 శాండ్ టాస్క్‌లో విన్ అవ్వటం జరిగింది. అదే కాకుండా తర్వాత ఇంకా పూల్ టాస్క్ జరిగింది. ఆ పూల్ టాస్క్ అయితే ఇంకా ఘోరం అనే చెప్పాలి. ఇది 'డెమాన్ పవన్‌కి' బీభత్సమైన హైలైట్ మూమెంట్ అవ్వాలి. బట్ అక్కడ కూడా అప్రిషియేషన్ ఎక్కువ రాలేదు. ఇంకా 'బిగ్ బాస్' చరిత్రలో ఇక్కడ 'బిగ్ బాసే' కంప్లీట్‌గా ఏంటంటే అక్కడ అతనికి ఎవ్వరు సపోర్ట్ లేకపోవటం వల్ల చూసి ఇంకా అతను ఇంకా ఎక్కువ సేపు ఉంటే మళ్ళకే ప్రాబ్లమ్ అవుద్దని 'బిగ్ బాసే' అక్కడ గేమ్‌ని పాస్ చేసి స్టాప్ చేసి 'డెమాన్ పవన్‌ని' ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇది హైయెస్ట్ మూవ్‌మెంట్ అవ్వాలి. అసలు 'బిగ్ బాస్' హిస్టరీలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ మూవ్‌మెంట్ అవ్వాలి. బట్ నాకు అంత అప్రిషియేషన్ అనేది హోస్ట్ నుంచి రాలేదు. బయట ఔట్ సైడ్‌లో కూడా రాలేదు. బట్ ఇటువంటి జెన్యూన్ కంటెస్టెంట్స్‌ని మనం సపోర్ట్ చేస్తేనే ఇలాంటి కంటెస్టెంట్స్ ముందు ముందుగా అందులో కూడా 'డెమాన్ పవన్' కామనర్ అయ్యుండి ఇన్ని టాస్క్‌లలో మనకి 'బిగ్ బాస్' కంప్లీట్ సీజన్‌లో కూడా ఒక కంటెస్టెంట్‌కి ఇన్ని హైలైట్ మూవ్‌మెంట్స్ ఉండవు. బట్ ఇతనికి ఇన్ని హైలైట్ మూవ్‌మెంట్స్ వచ్చినియి. హోస్ట్ నుంచి కూడా కొంచెం అప్రిషియేషన్ ఉంటే ఇలాంటియేంటంటే ఆడియన్స్‌కి ఇంకా ఫర్దర్‌గా మనకి చూడటానికి ఇంట్రెస్ట్‌గా ఉండే క్యాండిడేట్స్ అనేది నెక్స్ట్ సీజన్ కూడా ఇలాంటి వాళ్ళని అప్రిషియేట్ చేస్తే నెక్స్ట్ సీజన్‌కి మనకు మంచి క్యాండిడేట్స్ కూడా వస్తారు కాబట్టి, మనం హోస్ట్ నుంచి కూడా ఇలాంటి కంటెస్టెంట్‌కి అప్రిషియేషన్ రావాలని కోరుకుంటున్నాం.